నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లపై విరుచుకుపడుతున్నారు. రజాకర్ సినిమాపై ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ హామీలపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఒక్కసారిగా ఎందుకిలా దూకుడు పెంచారన్న విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. అయితే టికెట్ల ప్రకటన తర్వాత ఒకసారిగా అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి కేటీఆర్ ఒకసారిగా తను వచ్చిన తర్వాత ఒక వారం పాటు కాస్త సైలెంట్గా ఉన్న నేపథ్యం. ఒకటి కేవలం ప్రగతి భవన్ టు సెక్రటరీ వరకే పరిమితమయ్యారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అసంతృప్తుల పరిస్థితి ఎలా ఉంటుంది, అయితే పార్టీకి టికెట్లు రాని వారి పరిస్థితి ఎలా ఉంటుంది, వారందరినీ ఇలా బుజ్జగిస్తాడు, వాళ్ళతో పార్టీకి ఎంత మేర నష్టం కలుగుతుంది, ఇవన్నీ కూడా దాదాపు పెద్ద మొత్తంలో అంచనాలు వేశారు. అన్ని పార్టీలు కూడా ఏదైతే వాళ్ళు టికెట్ ప్రకటించిన వారిలో అసమ్మతి అసంతృప్తి నేతల నుంచి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వస్తుంటాయి. కాబట్టి పార్టీ ఈసారి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టుగా అందరూ గమనించిన నేపథ్యంలో దానికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది మొత్తంగా కూడా సీన్. ఒకవైపు కేటీఆర్ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి పనులను పూర్తిగా విశ్లేషిస్తూనే దానికి ప్రతిచర్యగా ప్రతి ఒక్కటి కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 5 గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా ఎండగడుతున్నాడు. వారికి సంబంధించినటువంటి విషయాలపై ప్రతిరోజు తను స్పందిస్తూనే ఉన్నాడు. మరోపక్క బీజేపీ ఎలక్షన్ స్టాండ్గా ఏ విధంగా వెళ్తుంది, సినిమాలను తెరలేపుతుంది, సినిమాలను మతాల మధ్య చిచ్చు పెడుతుంది అన్నట్టుగా రజాకర్ సినిమా గురించి కూడా ఆయన ప్రత్యేకంగా స్పందించడం జరిగింది. ఆ హామీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పనికిరావని, దాదాపు కర్ణాటకలో ఏ రకంగా అయితే వైఫల్యం ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటాయని, ఏదో ఒకదాన్ని కూడా గ్యారంటీ కాదు కానీ వారంటీ కూడా లేని హామీలు, వాళ్ళకు నమ్మడం వృధా అన్నట్టు కాంగ్రెస్ పార్టీని. అలాగే ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తారు, ఖచ్చితంగా మోసాన్ని మోసంతోనే ఛేదించాలి కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చే డబ్బులు కూడా తీసుకోండి, అన్ని రకాల అస్త్రశస్త్రాలు వారు ప్రయోగిస్తారు, అన్నిటికీ మీరు ధీటుగా ఉండండి. అల్టిమేట్గా కేంద్ర అయితే కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి వైపు చూడండి అంటూ దాదాపు ప్రతిరోజు కూడా నిత్యం దూకుడు వ్యవహరిస్తూనే ఉన్నాడు. మరోపక్క బీజేపీ పార్టీని, ముఖ్యంగా బీజేపీ పార్టీ మహిళా బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కావచ్చు, వీటిల్లో ఉన్నటువంటి అంశాలపైన కూడా తాను విశ్లేషించుకుంటూనే దానిపై కూడా మాట్లాడుతున్నాడు. మరోపై మహిళా బిల్లుపై వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ది క్రెడిట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకే చెందనట్టుగా వైపు కవిత కేసీఆర్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేడు ఆయన స్పందించి పూర్తిగా తనకు ఏదైతే మహిళా బిల్లు ఒకే అయితే తన సిరిసిల్ల ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అక్కడ మహిళకు టికెట్ దక్కితే కూడా టికెట్ త్యాగం చేసుకుంటానంటూ దాదాపు అందరినీ కూడా ఆకర్షించేలాగా తరతరి శైలిలో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క బీజేపీ వ్యూహాలు కూడా ఇవన్నీ కూడా పసిగట్టాలి. ఏదైతే బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కాశ్మీరీ ఫైల్ తీసుకొచ్చారు, కర్ణాటకలో ఉన్నప్పుడు లవ్ జిహాద్ కేరళ స్టోరీస్ తీసుకొచ్చారు, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రజాకారణి సినిమాను ఒకటి రూపొందించారు. ఎప్పుడైతే గాయాలు మారుతున్న వేళ దశాబ్దాల కాలంగా పూర్తిగా 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు ఇవన్నీ కూడా గాయాలు మారుతున్న వేళ బీజేపీ కావాల్సుకొని మరోసారి తెర మీదకి ఇలాంటి మతాలను అయితే మతాల మధ్య చిచ్చుపెట్టే సినిమాలు తీస్తున్నారంటూ కూడా దాన్ని బీజేపీని ఎండగడుతున్న ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అసమ్మతి అసంతృప్తి నేతలను కూడా సైలెంట్గా ఒక్కొక్కరిగా పిలుచుకొని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన అవగాహన చేసుకుంటూ దాదాపు అందరినీ కూడా శాంతింపజేస్తూ దాదాపు పార్టీకి ఎవరైతే టికెట్ అయితే కేటాయించారో ఆ అభ్యర్థికి పనిచేసేలాగా అందరినీ కూడా కూల్ చేస్తూ దాదాపు ఆ ప్రయోగంలో దాదాపు ఆ పనిలో కూడా నిమగ్నమే పరిస్థితి. సో ఏదైనా సరే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ సూచిస్తూనే దాదాపు దానికి తగ్గట్టుగా దూకుడుగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. ఎక్కడ కూడా పార్టీకి అసంతృప్తి అనేది మాత్రం చాలా వరకు ఉన్నా అదందరికీ తెలిసినా కూడా అది ఎక్కడ లేనట్టుగానే వ్యవహరించడం అయితే దాదాపు అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా ఎలక్షన్ ముందుకు వెళ్తున్నారో చూడాల్సిన అవసరం ఉంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ మహేందర్. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా మొదటి జాబితాను విడుదల చేయడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. They went around Hyderabad for 3 days. Then he comes to me and he says,
So what is happening in Hyderabad essentially is తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు వేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా మొదటి జాబితాను విడుదల చేయడానికి ఆ పార్టీ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నారో వారందరినీ కూడా దరఖాస్తు చేసుకోమని, అంటే ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆశావాసులు చేసుకోమని చెప్పారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి 1006 అప్లికేషన్ రాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ అలాగే పిఈసి కమిటీలు కూడా వేరువేరుగా అభ్యర్థులను ఫిల్టర్ చేశారు. వీటికి సంబంధించి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి 3 సభ్యుల బృందం కూడా జాబితాను పరిశీలించడం జరిగింది. సో ఈ రూపొందించినటువంటి జాబితాను అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం ఏఐసిసి వద్ద పెండింగ్ లో ఉండడం జరిగింది. ఏఐసిసి ఆమోదం తెలిపిన తర్వాత ఎలాంటి వివాదాలు లేనటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరికంటే ఎక్కువ దరఖాస్తులు లేని విధంగా లేదా దాదాపు ఫైనల్ అభ్యర్థి ఒకరే అనే విధంగా కూడా ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు 40 ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. వీటిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, అలాగే వరంగల్ తూర్పుకు కొండ సురేఖ, అదేవిధంగా సీతక్క, భూపాలపల్లి గంట సత్యనారాయణ, ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆలేరు బీర్ల ఐలయ్య, మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు సంగారెడ్డి, జగ్గారెడ్డి, రాజనరసింహ, ఇలా దాదాపు 40 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను దాదాపు ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో నాంపల్లికి ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి అభ్యర్థులు తుది జాబితాలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ అభ్యర్థులు దాదాపు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఏఐసిసి నుంచి మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అదే ఖమ్మం జిల్లాకు సంబంధించి మదిరలో బట్టి విక్రమార్క, భద్రాచలం కొడెం వీరయ్య, కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తారన్నది కూడా అయితే ఒకసారి అప్లికేషన్స్ వచ్చినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి 3 క్యాండిడేట్లు అప్లై చేసినటువంటి జాబితా కూడా ప్రస్తుతం ఏఐసిసి వద్ద ఉంది. కానీ సింగిల్ గా ఎలాంటి అంతర్గత సమస్యలు లేనటువంటి జాబితాకు సంబంధించి ఈ జాబితాను ప్రథమ లిస్టు కింద కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తారనేది మాత్రం కొంత తెలుస్తుంది. అయితే ఏఐసిసికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏఐసిసి జాబితాకు సంబంధించి సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశం జరిగిన తర్వాత మాత్రం సమావేశం జరిగిన 2-3 రోజుల తర్వాత మాత్రం ఈ మొదటి జాబితాను అయితే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన సహచరులకు ఇదే సంకేతాలను అందించారా? కేంద్రం ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా సిద్ధంగా ఉండాలని ఆయన అలర్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏముంది?
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన సహచరులకు ఇదే సంకేతాలను అందించారా? కేంద్ర ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా సిద్ధంగా ఉండాలని ఆయన అలర్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన సహచరులకు ఇదే సంకేతాలను అందించారా? కేంద్రం ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా సిద్ధంగా ఉండాలని ఆయన అలర్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన సహచరులకు ఇదే సంకేతాలను అందించారా? కేంద్రం ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా సిద్ధంగా ఉండాలని ఆయన అలర్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా? కేబినెట్ భేటీలో సీఎం జగన్ తన సహచరులకు ఇదే సంకేతాలను అందించారా? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటారు? ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమయ్యే అవకాశం ఉందంటారా? ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలోని ముఖ్యమంత్రి మంత్రులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. మరోపక్క ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సెక్షన్స్ లో కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలోనూ ఈరోజు కేబినెట్ సమావేశం ఎజెండా అంశాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి విడిగా మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మంత్రులు సన్నద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక దాంతో పాటు కేంద్రం ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలోని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ పేరుతోనే ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా తాము కూడా దానికి సిద్ధంగా ఉండాలనేది కూడా ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు పేర్కొనడం జరిగింది. ఒకవేళ ముందస్తు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెళ్తే గనక ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరికి సంబంధించే టార్గెట్ గా అందరూ పనిచేయాలి. ఎందుకంటే ప్రస్తుతం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోని అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తారీఖు వరకు కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ప్రజల్లోనే ఎక్కువగా మంత్రులతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అందరూ పనిచేయాలి.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ 6 నెలల సమయం ఉంది. అయితే అంతకంటేగానే ముందుగానే ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని అందరూ అది దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతుంది అనేది మాత్రం ఆలోచనను పక్కన పెట్టండి, ముందస్తుకు సంబంధించి పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీలోని గత కొన్ని నెలల నుంచి కూడా ముందస్తు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గతంలోనే అంటే దాదాపు నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కంటే ముందు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కేంద్ర పెద్దలతోని సమావేశంలో కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా సరే అప్పుడు తాము వెళ్తామనేది కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా గత నెల రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కేబినెట్ మంత్రులతోని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు వస్తే అందరూ సన్నద్ధంగా ఉండటంతో పాటు పరిపాలన పరంగా దాంతో పాటు ప్రజలతో మమేక ఉండే దిశగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కేడర్ను కూడా ప్రిపేర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికలు దాదాపు 6 నెలలు ఉన్న నేపథ్యంలోని ముందస్తుపై ముఖ్యమంత్రి కామెంట్స్ చూస్తే గనక పూర్తి స్థాయిలోని ముందస్తు ఎన్నికల వైపే మొగ్గు చూపుతున్నారు. మరోపక్క ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో కూడా జమిలీపై కేంద్రం స్పష్టత ఉన్న నేపథ్యంలోనే ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే గనక ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజాప్రతినిధులు వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలోని సన్నద్ధం ఉండే దిశ కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. వైసీపీకి సంబంధించిన 151 ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా ముఖ్యమంత్రి సమావేశం తో పాటు పార్టీకి సంబంధించిన అధ్యక్షులు దాంతో పాటు ఇతర నేతలు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలోని ఖచ్చితంగా ముందస్తుపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వబోతున్నారు. పార్టీ పరంగా ముందస్తు ఎన్నికలు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా కేడర్ తో పాటు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలోని ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. థ్యాంక్ యూ గాలిబ్. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దసరా నుంచి అక్కడి నుంచే పాలన సాగిస్తామని కూడా ప్రకటించారు. అసలు జగన్ ఎన్నికల ముందు రాజధానిని తరలించాలని ఎందుకు అనుకుంటున్నారు? దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంది? పరిపాలనా రాజధాని విశాఖకు తరలించాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్. సుజాత, ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించిన తర్వాత అనేక మార్లు రాజధాని షిఫ్ట్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ కోవలోనే వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణ ఎన్నికల లోపే ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ నుంచి పరిపాలనను కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అడుగులు పడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దసరా నుంచి ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దశల వారీగా
వివిధ శాఖలను ఇక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి అమరావతి రాజధాని అంశం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని ఏది ఉండాలి అనే అంశంలో అప్పట్లోనే విశాఖ పేరు కూడా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని అప్పటి ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసింది. అయితే రాజకీయ కారణాల కారణంగా ఈ రాజధాని తరలింపు ప్రక్రియకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో పాటుగా పొలిటికల్ గా కూడా మైలేజీ సాధించాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం ప్రారంభం కాకముందు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2004 తర్వాత పరిస్థితులు మారాయి. మళ్ళా 2019లో కూడా పరిస్థితులు కొంత మారి టీడీపీకి అనుకూలంగా మారాయి. ఈ కోవలోనే ఉత్తరాంధ్ర రాజధానిగా ప్రకటించి ఇక్కడ పాగా వేయాలని వైసీపీ ఆలోచిస్తుంది. ఇటు రాజకీయంగాను అటు టీడీపీని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పట్టు సాధించి ఎంపీ సీట్లతో పాటుగా ఎక్కువ భాగం ఎమ్మెల్యే సీట్లలో కూడా విజయం సాధించాలని, విశాఖ నగరంలో ముందు పట్టు సాధించాలనే ప్రయత్నాల్లో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. అయితే ప్రస్తుతానికైతే దీనిపైన మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా రాజధాని తరలింపుకు సంబంధించి ఈ 3.5 ఏళ్లలో ప్రభుత్వం పలు కీలకమైన నిర్మాణాలను కూడా చేపట్టింది. ముఖ్యంగా సీఎం క్యాంపు కార్యాలయం కింద ఋషికొండలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కూడా నిర్మాణాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత హుటాహుటిన మిగిలిన శాఖల అధికారులు కూడా ఇక్కడికి మారే విధంగా అయితే ఏర్పాట్లు జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో పాగా వేయటంతో పాటుగా ఇక్కడ కూడా పట్టు సాధించాలనే రాజకీయ కోణం కూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకోవటం వెనక బలమైన కారణం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. సుజాత. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్.